హలో ఎవ్రీవన్. ఈరోజు నిఫ్టీ స్టార్టింగ్ నుంచి మంచి ర్యాలీ స్టార్ట్ అయింది. 25,400 దగ్గర ఓపెన్ అయింది. ఒక నార్మల్ 40-50 పాయింట్స్ గ్యాప్ డౌన్. అండ్ ఈ గ్యాప్ డౌన్ తర్వాత నిఫ్టీ మళ్ళీ రివర్సల్ వచ్చి 25,500 దగ్గర డైరెక్ట్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. సో ఈ బ్రేక్అవుట్ తర్వాత మళ్ళీ రివర్సల్ వచ్చింది. సో స్టార్టింగ్ కొంచెం ప్యానిక్ స్టార్ట్ అయింది. మళ్ళీ సిర్లింగ్ ప్రెషర్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి. కానీ ఈరోజు మంచి మూమెంటం జరిగింది. మంచి ర్యాలీ తీసింది మార్కెట్ స్టార్టింగ్ నుంచే. 25,450 దగ్గర ఎగ్జాక్ట్లీ సపోర్ట్ మళ్ళీ స్ట్రాంగ్గా తీసుకుంది. సో 25,400 అండ్ 500 దగ్గర సపోర్ట్స్ చాలా స్ట్రాంగ్గా ఫామ్ అవ్వడం వల్ల అండ్ అన్వైండింగ్ ఫాస్ట్ అవ్వడం వల్ల మళ్ళీ నిఫ్టీ రివర్సల్ తీసుకొని 25,500 మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చేసి మంచి ర్యాలీ స్టార్ట్ అయింది ఆఫ్టర్ 25,500 బ్రేక్అవుట్. అండ్ ఈ బ్రేక్అవుట్ తర్వాత మళ్ళీ నిఫ్టీ 25,500 దగ్గరికి వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకోవాలని ట్రై చేసింది అండ్ చేసింది కూడా. అండ్ మంచి సపోర్ట్ తీసుకొని ర్యాలీతో అండ్ 25,600 ఎగ్జాక్ట్లీ 2 PM తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది. అండ్ స్టార్టింగ్ నుంచి ఇది ఒక 200 పాయింట్స్ అండ్ 300 పాయింట్స్ ఓవరాల్. సో 300 పాయింట్స్ మూమెంటం వచ్చింది ఈరోజు నిఫ్టీలో. మొన్నటి మార్కెట్ నుంచి గ్యాప్ డౌన్ తీసింది కదా, సో ఇది మళ్ళీ ఫీల్ చేసే ఛాన్స్ ఉంటుంది. 25,700 to 800 ఇది కూడా రేపు మార్కెట్ మార్నింగ్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు బిగ్ రివర్సల్ ఇది. నిన్నటి మార్కెట్ని చూస్తే లాస్ట్ సెషన్లో ఈ మార్కెట్లో 25,500 బ్రేక్ డౌన్ తీసుకుని నిఫ్టీ మంచి సపోర్ట్ తీసుకుంది ఆ డే నుంచి. సో అప్కమింగ్ డేస్లో మంచి రివర్సల్ ప్లాన్ చేసుకోవచ్చు మనం. అండ్ ఎగ్జాక్ట్లీ బిఫోర్ డేస్ ఎలా ఉన్నాయి 400, 500 ఈ రేంజ్ నుంచి రియాక్షన్ తీసుకున్నాయి. సో ఇప్పుడు ఈ రేంజ్ నుంచి మళ్ళీ ర్యాలీ తీసింది, రివర్సల్ మంచి బుల్ ర్యాలీ. సో రేపటి మార్కెట్లో మ్యాక్సిమం కవర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. రేపటి ట్రేడింగ్ సెషన్లో నియర్లీ ఇంకొక 200 పాయింట్స్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 7 to 800 అండ్ 8 to 900 కూడా, ఒకవేళ ఏ నెగిటివ్ న్యూస్ లేకుండా అండ్ ఓవర్ నైట్లో ఏదైనా మంచి పాజిటివ్ న్యూస్ వచ్చినా అని సరిపోతుంది. నిఫ్టీలో మంచి రివర్సల్ కనబడుతుంది 26,000 వరకు. ఒకవేళ మళ్ళీ ఇక్కడ నుంచి రియాక్షన్ తీసుకొని మార్నింగ్ నుంచి మళ్ళీ నెక్స్ట్ సెషన్లో రేపు మార్నింగ్ 25,700 దగ్గర మళ్ళీ రియాక్షన్ తీసుకుంటే సో నియర్లీ ఇదే క్లోజింగ్లో మళ్ళీ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ బిల్డప్ అయింది కదా, సో ఇదే రేంజ్ నుంచి ఇక్కడ రియాక్షన్ తీసుకుంది ఇది ఒక క్యాండిల్. సో మళ్ళీ అదే సెషన్ నుంచి రియాక్షన్ తీసుకుంటే కొంచెం ఫాల్ మళ్ళీ 25,500 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఓవరాల్ సినారియోలో నిఫ్టీ ఇంకా బుల్లిష్ సైన్స్ తోటే ఉంది. నార్మల్ మంచి రివర్సల్ తీసింది కదా, సో ఇక్కడ నుంచి 25,000 to 26,000 ఈ రేంజ్ నుంచే ప్రీవియస్ సెషన్స్లో నిఫ్టీ డ్రాప్ అవ్వడం అండ్ సడన్ గ్యాప్ అప్స్ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి రివర్సల్ అవ్వడం. సో 26,000 అనేది కీ లెవెల్. ఈ కీ లెవెల్ నుంచి నిఫ్టీ ఇందులోనే లూప్లో ఉంటుందా 25,500 to 600 ఆర్ 600 పైనకి 26,000 పైనకి వెళ్ళి మంచి ర్యాలీ తీసే ఛాన్స్ ఉంటుందా అనేది ఇంకా ఫ్యూచర్ సెషన్స్లో కనబడుతుంది మనకి. అండ్ పాజిటివ్ న్యూస్ నెగిటివ్ న్యూస్ ఏదైనా వచ్చినా మళ్ళీ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఈరోజు ర్యాలీ తీసిందని చెప్పేసి మళ్ళీ రేపు ఉంటుందా ఉండదా అని కూడా ఏం చెప్పలేం. ఎందుకంటే ప్రీవియస్లీ 25,600 to 25,700 ఈ రేంజ్ నుంచే నిఫ్టీ రివర్సల్ తీసింది. మోస్ట్లీ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఎక్కడైతే సపోర్ట్ ఫామ్ అయిందో సో అదే సపోర్ట్ని మళ్ళీ బ్రేక్ డౌన్ తీసుకుంటే మాత్రం సేమ్ సినారియోలో ఇంకా పెద్ద క్యాండిల్ కనబడే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. 25,300 వరకు కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది మళ్ళీ ఏదైనా ఇంపాక్ట్ అవుతే నెగిటివ్ న్యూస్లో. అండ్ దాట్స్ ఇట్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ ఎడ్జ్ తెలుగు.